హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం మనకి ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే రాబోతుంది. ఇక ఈ పథకం మహిళలకు వర్తించాలంటే ఎంత వయసు కలిగి ఉండాలి, అర్హతలేంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ జిల్లాల నుంచి ఎక్కడి వరకు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం మనకి పథకాన్ని అమలు చేయబోతున్నారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ పథకాలకైనా మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ పొందాలంటే వెంటనే మన రాజా టెక్ టీవీని మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలకు సంబంధించిన అవసరమైన మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహాశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని కూటమి ప్రభుత్వం మనకి ఎన్నికల హామీల భాగంగా మేనిఫెస్టోలో అయితే తెలిపింది. ఇక ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మనకి మహాశక్తి అంటే ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏంటంటే మనకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తారు, ఏ వయసు గల వారి మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ గారు కీలక ప్రకటన అయితే చేశారు. త్వరలోనే మహిళలందరికీ ఫ్రీ బస్ ఉచిత ప్రయాణాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇక తొలుత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణంపై మనకి ఆర్టీసీ అధికారులు అలాగే ఏపీ ప్రభుత్వంలోని పలు అధికారులు ఏంటంటే కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అసలు ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్ ప్రామాణికంగా తీసుకొని ఎలా అమలు చేస్తున్నారు, ఇక ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్లో మరిన్ని సర్వీసులు అంటే మరిన్ని బస్సులు అవసరం అవుతాయని ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికైతే నివేదిక అయితే వెల్లడించింది. ఇక మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయగానే మనకి ఆటో డ్రైవర్లు అయితే నిరసన చేస్తారు. అలాగే బస్సుల్లో సీట్ల కోసం గొడవలు పడుతూ ఉంటారు మహిళలు. వీటన్నిటిని పరిష్కరించి సాధ్యాసాధ్యాలపై ఉచిత బస్సు ప్రయాణంలో ఎదురయ్యే మనకి కొన్ని అవాంతరాలను దాటుకొని విజయవంతంగా ఈ స్కీమ్ను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా రీయింబర్స్మెంట్ ఎలా అందుతుంది, అలాగే ఈ పథకం ద్వారా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు ఏంటంటే ఆధార్ కార్డు చూపిస్తే మనకి జీరో టికెట్ని అయితే మహిళలకు అందజేస్తారు. తద్వారా ఆ టికెట్ను చూపించి వారు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక మనకి అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేయబడుతుంది. ఇక మనకి ఏంటంటే సరిహద్దు ప్రాంతాలైన అంటే ఇటు చూసుకుంటే మనకి తమిళనాడులో ఏంటంటే ఇటు తడ వరకు, ఇటు శ్రీకాకుళం, విజయనగరంలో ఏంటంటే మనకి లాస్ట్ ఏవేవి ఊర్లు ఉంటాయో అక్కడి వరకు అయితే మనకి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేస్తారు. త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపై విధి విధానాలను ప్రభుత్వంకి అధికారులు నివేదిక ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం అయితే ఖరారు చేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఎలాంటి అర్హతలు గైడ్లైన్స్ తీసుకొస్తారా అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కర్ణాటక, తమిళనాడులో ఈ ఉచిత బస్సు ప్రయాణంపై లాభ నష్టాలపై కూడా ఏంటంటే ఆరా తీస్తున్నారు, మనకి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అలాగే ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులోనే మనకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తారు. మనకి పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ మహిళలు ఉంటారో ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇక మీరేంటంటే ఒరిజినల్ ఆధార్ ఐడిని మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గరలో పెట్టుకోవాలి. అది చూసి మాత్రమే కేవలం మీకైతే ఈ జీరో టికెట్ని అయితే ఇస్తారు. ఇక పాన్ కార్డ్ చూపించినా కూడా మీకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే వర్తించదు. ఇక మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అందుబాటులోకి ఉంది. మనకి ఆగస్టు నెల నుంచి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అమలు చేసే విధి విధానాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే
అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి గైడ్ లైన్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇదే విధానాన్ని కూడా మనకి ఏపీలో అమలు చేసే విధానం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఆగస్టు నెల నుంచి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక కీలక ప్రకటన విడవలన్నట్టు. ఆర్టీసీ ఏంటంటే మనకి ప్రభుత్వంలో విలీనమైంది కాబట్టి దీనిపై కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. ఇక మనకి గతంలో ఏంటంటే 13 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత జిల్లాల సంఖ్య భారీగా పెంచారు. ఈ నేపథ్యంలో మనకి పాత జిల్లాల ప్రాతిపదికన ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా? లేదా అంటే మనకి పునర్విభజన జరగకముందు ఎలా అయితే ఉందో వాటి ప్రాతిపదికన ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఏ రూట్‌లో ఎక్కువగా ప్రయాణిస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.